ఇలా అడుగుతున్నారు, మా బాబు ఏజ్ 3 years, తను బయట ఫుడ్ ఎక్కువగా తినడు కానీ ఇంట్లో చేసే పదార్థాలు మాత్రం బాగానే తింటూ ఉంటాడు. తను మిగతా పిల్లలతో పోలిస్తే వెయిట్ ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? తెలియజేయండి. హలో కుమారి గారు, జనరల్లీ చిన్నపిల్లల్లో వెయిట్ అనేది స్పెసిఫిక్గా ఇంతే ఉండాలి ఎగ్జాక్ట్గా అనేది ఉండదు, ఒక రేంజ్ అనేది ఉంటుంది. సో మీరు పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ బాబు ఏజ్ని బట్టి హైట్ అండ్ వెయిట్ సరిగ్గా ఉన్నారో లేదో చెక్ చేసుకోవచ్చు. అలాగే వెయిట్ కొంచెం ఎక్స్ట్రా ఉన్నారు అంటే, జంక్ ఫుడ్ తినకపోయినా ఇంట్లో ఫుడ్ మాత్రమే తిన్నా కానీ వెయిట్ ఎక్సెసివ్గా పెరుగుతున్నారు అంటే మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు. అందులో ముఖ్యంగా వాళ్ళ ఆకలి మేరకు మాత్రమే ఫుడ్ పెట్టడం కాకుండా మీరు ఎక్స్ట్రాగా ఫుడ్ ఇవ్వటం కానీ, వాళ్ళు తినేటువంటి ఫుడ్లోని ఘీ ఎక్కువగా యాడ్ చేయటం కానీ, ఈ ఫుడ్ విషయం మాత్రమే కాకుండా యాక్టివిటీ లెవెల్స్ విషయంలో, అంటే ఎక్కువసేపు ఆటలాడకుండా ఎక్కువ ఒకటే దగ్గర కూర్చొని ఉండటం, లేకపోతే ఎక్కువ కదలిక లేకుండా ఉండటం కానీ, ఇట్లాంటివి చేసినప్పుడు కూడా క్యాలరీస్ అనేవి ఎక్కువ బర్న్ కావు కాబట్టి మనకి వెయిట్ గెయిన్ అనేది జరుగుతుంది. దీంతో పాటు ఆహారంలో మనకి ప్రోటీన్ కంటెంట్ తక్కువ ఉండి కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్సెసివ్గా ఉన్నప్పుడు కూడా బరువు పెరుగుతారు కానీ మనకి ఎనర్జీ లెవెల్స్ అనేవి కూడా తక్కువగా ఉంటాయి. సో ఈ కారణాల్లో ఏ కారణం వల్లనైనా సరే మీ బాబు వెయిట్ అనేది ఎక్సెసివ్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో రీజన్ తెలిసినప్పుడు దాన్ని అడ్రస్ చేయడం కూడా తేలికవుతుంది.